తిమ్మాపురం పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ అశోక్ కుమార్. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఐజీ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు తిమ్మాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్ట చర్యలను చేపట్టడం జరిగిందని, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రతి చోట సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. గంజాయి అరికట్టడంలో రాష్ట్రంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కాకినాడ డీఎస్పీ విష్ణు మహావీర్, రూరల్ సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ రవీంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా ఈ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇదివరకు ఇక్కడ కొద్దిగా క్రైము, ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరిగేవి. కొన్ని గ్రామాలు హైవే అన్ని సామర్లకోటకు షిఫ్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా ఇక్కడ క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టింది. కొద్దిగా దొంగతనాలు అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ దొంగతనాలు అవి బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్ఐకి, సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయమని ఎక్కువగా, ఎస్పెషల్లీ పాత నేరస్తుల మీద నిఘా ఎక్కువ పెట్టమని చెప్పడం జరిగింది. జిల్లాలో ప్రస్తుతానికి శాంతి భద్రతలు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్యనే కూడా ఒక పెద్ద ప్రాపర్టీ అఫెన్సెస్ గ్యాంగ్ పట్టుకొని చాలా పెద్ద ఎత్తున దొంగతనాలన్నీ నేరస్తులను పట్టుకొని ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. గంజాయి మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ తుని, సామర్లకోట మనకి ట్రాన్స్పోర్టేషన్ రూట్, ఈ ఒరిస్సా నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే క్రిమినల్స్ రైల్వే నెట్వర్క్ ఉండడం వల్ల, హైవేకి దగ్గరగా ఉండడం వల్ల, వాళ్ళు ఆ ప్రాంతం వచ్చే జంక్షన్స్ కావడం వల్ల అక్కడ కొద్దిగా షెల్టర్ ప్లేస్ మాదిరి వాడుకుంటున్నారు. వాటి మీద ఈ జిల్లా పోలీసు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పాత నేరస్తులందరినీ పట్టుకొని ఈ గంజాయి అనేది పూర్తిగా రూపుమాపడం జరుగుతుంది. ఈ మధ్య కూడా చాలా ఎక్కువ కేసులు పెట్టుకొని చాలా మటుకు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా మీరు చూస్తే మనకి వైజాగ్ హైవే ఉంది, తర్వాత పిఠాపురం హైవే ఉంది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. ఈ సంవత్సరంలో ఇంకా 3 నెలలు ఉంది. సో రోడ్ మన నేషనల్ హైవే అథారిటీస్ తోటి, R&B వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ బ్లాక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఈ హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ బాగా తిరిగేటట్టు చూసి ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మేము కంట్రోల్ చేయడం జరుగుతుందండి. అంటే వీక్లీ ఆఫ్ వీలున్నంత వరకు సిబ్బందికి ఇవ్వమనే మనం చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనకి కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. అందువల్ల కొద్దిగా వీక్లీ ఆఫ్ రొటేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. అయితే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ త్వరలో జరిగే అవకాశం ఉంది. కోర్టు వారి అభ్యంతరాలని పరిగణలో తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తారు. వన్స్ ఆ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనము దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీక్లీ ఆఫ్ వీలున్నంత వరకు ఇవ్వమని చెప్తున్నాం. ఎవరికైతే అవకాశం ఉన్న చోట వీక్లీ ఆఫ్ ఇవ్వమని చెప్తున్నాం. వెల్ఫేర్ పరంగా చూస్తే ప్రమోషన్స్ అన్నీ కూడా మనం రేంజ్లో చాలా బాగా ఇస్తున్నామండి. దాదాపు ఈ గత 100 రోజుల్లోనే, గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు 120 మందికి ఏఎస్ఐలుగా కానీ, ఎస్ఐలు కానీ, ఏఆర్ఎస్ఐలు కానీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక వేకెన్సీ వచ్చినా కూడా వెంటనే అది ఫిలప్ చేసి అని ఇస్తున్నాము. అంతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరెండర్స్ కానీ, టీఎస్ కానీ అన్నీ ఉంటాయి కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి అది బడ్జెట్ అంతా రిలీజ్ చేయించి త్వరగా వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేటట్టు చూస్తామండి. అదే ఇప్పుడు దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. నిన్న కూడా మా డీజీపీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సీసీ కెమెరాస్ అన్నీ కూడా పెట్టమని, ఏ క్రైమ్ జరిగినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో సీసీటీవీ ద్వారా ట్రాక్ చేయగలగాలనే ఉద్దేశంతో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద మా డీజీపీ గారు నిన్న రివ్యూ చేసి ఎస్పీలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ కావాలి, వాళ్ళ లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో సహా పంపించమన్నారు. అది గవర్నమెంట్కి రాసి బడ్జెట్ రిలీజ్ చేయించుకొని సీసీ కెమెరాస్ త్వరలో ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా, అంటే ఇప్పుడు మనకి చూస్తే ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఒకటి ఉంది.
ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఏంటంటే 100 ఫుట్ఫాల్స్ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ సినిమా హాల్స్ కానీ ఇంకేదన్నా కానీ 100 ఫుట్ఫాల్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా సీసీటీవీలు పెట్టుకోవాలి. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా కూడా మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకి నగరం అంతా కూడా కాకినాడ నగరం అంతా కూడా సీసీ కెమెరాలు వచ్చే అవకాశం. గంజా మీద ఏమైనా స్పెషల్ ఫోర్స్ ఉంటుందా సార్? ఇప్పుడు గంజాయి మీద ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ఒక టీం పెట్టారండి, స్పెషల్ టీము. ఒక కానిస్టేబుల్ని ఎక్స్క్లూజివ్గా ఈ గంజా నెట్వర్క్స్ని గుర్తు చేయడానికి కాకినాడ టౌన్లో పెట్టారు. జిల్లా లెవెల్లో కూడా ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ కొద్దిగా స్పేర్ ఉన్నారు కూడా, కొంతమంది ఎస్ఐస్ కూడా స్పేర్లో ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పాత నేరస్తుల్ని ఇంట్రాగేట్ చేయడము, తర్వాత ఏ రూట్స్లో వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు ఏంటి అదన్నీ క్రోడీకరించడం, ఆ డేటా అంతా క్రోడీకరిస్తారు. ఇంకా పాత నేరస్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇంకా గంజాయి సాగు అమ్మడం జరుగుతూ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పడబోతూ ఉంది. అది కూడా వస్తే ఇంకా మనం రిజల్ట్స్ ఇంకా చాలా వేగవంతంగా వస్తాయండి.